హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ నేను ఫస్ట్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నా ఫస్ట్ ఇంటర్వ్యూ నేను అటెండ్ అయింది కాగ్నిజెంట్‌కి. కాగ్నిజెంట్‌లో నన్ను అసల ఏ క్వెషన్స్ అడిగారు, ఆ తర్వాత నేను వాటికి ఎలా ఆన్సర్స్ చెప్పాను, అండ్ అసల కాగ్నిజెంట్‌లో ప్లేస్ అవ్వడానికి నేను ఎలా ప్రిపేర్ అయ్యాను, నేను యూజ్ చేసిన స్ట్రాటజీస్ ఏంటి. సో ఇవన్నీ నేను ఇవాళ మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇదొక మంచి మెమరబుల్ టైం నాకు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ వై కాగ్నిజెంట్, ఎందుకు కాగ్నిజెంట్ మెమరీస్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే, సి కాగ్నిజెంట్ నేను ఫస్ట్ ఇంటర్వ్యూ అటెండ్ అయిన కంపెనీ. అండ్ మీ అందరికీ తెలుసు, ఫస్ట్ లవ్ అయినా, ఫస్ట్ ఇంటర్వ్యూ అయినా బాగా మనకి ఎప్పుడు గుర్తుండిపోతుంది. అదే ఇక్కడ నేను ఒక మంచి మెమరీస్ లాగా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. యెట్ ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ కెరియర్ బిగినింగ్. ఓకే. సో స్టార్ట్ చేసే ముందు నేనేం చెప్తానంటే, ఎవరైనా కూడా వెయిట్ చేయాలి పేషెన్స్‌తో. ఎందుకు అంటే కాగ్నిజెంట్ ఇంటర్వ్యూ రాకముందు నేను విప్రో రాశాను, టీసీఎస్ రాశాను, అండ్ టెక్ మహీంద్రా కూడా రాశాను. సో నాకు ఇంటర్వ్యూ కాదు, రిటన్ టెస్ట్‌లోనే పోయింది. నాకు చాలా బాధేసింది. బాధేసిన తర్వాత ఫైనల్‌గా కాగ్నిజెంట్ రిటన్ టెస్ట్ రాశాను. రిటన్ టెస్ట్ రాసిన తర్వాత ఆ రిటన్ టెస్ట్‌లో పాస్ అయ్యాను. పాస్ అయిన తర్వాత ఆహ్, ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. ఆ ఇంటర్వ్యూ మాకు ఆన్‌లైన్‌లోనే పెట్టారు. ఆన్‌లైన్‌లో పెట్టిన తర్వాత ఫస్ట్ నేను నైట్ అంతా ఫుల్‌గా ప్రిపేర్ అవుతున్నాను. అండ్ ఫ్రెండ్స్‌తో డిస్కస్ చేస్తున్నాను. ఈ కైండ్ ఆఫ్ క్వెషన్స్ వస్తే ఎలా ఆన్సర్ చేయాలి? ఈ కైండ్ ఆఫ్ క్వెషన్స్ వస్తే ఎలా ఆన్సర్ చేయాలి? ఏ కైండ్ ఆఫ్ కోడింగ్ క్వెషన్స్ అడుగుతారు? ఇలాగ నేను ప్రీవియస్‌గా కాగ్నిజెంట్ ఇంటర్వ్యూ కంప్లీట్ చేసుకున్న వాళ్ళందరిని నేను క్వెషన్స్ అడిగాను. ఇప్పుడు నేను నైట్ అరౌండ్ 11:30, 12 వరకు బాగా ప్రిపేర్ అయ్యాను. అండ్ ఇంటర్వ్యూ డే వచ్చింది. నాకు స్లాట్ 9:00 వచ్చింది. సో 9:00 స్లాట్ అంటే నేనేమనుకున్నానంటే, మాకు స్టాఫ్ చెప్తుండేవాళ్ళు 8:30 కల్లా మీరు రెడీగా ఉండాలి ఇంటర్వ్యూకని. సో నేను ఆ రోజు బాగా ప్రిపేర్ అయ్యి, టిఫిన్ కూడా తినకుండా 8:30కి లాగిన్ అయ్యి ల్యాప్టాప్ ముందు కూర్చొనున్నాను. 8:30 కాస్త 9:30 అయింది. హెచ్ఆర్ మాత్రం రావట్లేదు. అండ్ నేను స్టిల్ చూస్తున్నాను. అప్పుడే మా ఫ్రెండ్ వచ్చి ఇడ్లీ తీసుకొచ్చి పెట్టాడు. తిను భయ్యా ఈ లోపలని. నేను ప్రశాంతంగా తినేసి అలా చూస్తూ ఉన్నాను. సూపర్ సెట్‌లో జరిగింది నాకు ఇంటర్వ్యూ. సూపర్ సెట్‌లో జరిగినప్పుడు నేను చూస్తున్నాను. అప్పుడు ఒకసారి సడెన్‌గా నాకు హెచ్ఆర్ వచ్చారు. అండ్ వచ్చేసి నాకు ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామని అడిగారు. అప్పుడు ఇలానే నాకు యూట్యూబ్‌లో ఇది ఫస్ట్ వీడియో కాబట్టి మేబీ నా వాయిస్ షివర్ అవుతుండొచ్చు. ఇలానే ఎగ్జాక్ట్‌గా ఇంటర్వ్యూలో కూడా నాకు వాయిస్ షివర్ అవుతుంది. అలా వాయిస్ షివర్ అవుతుందని చూసి ఆ హెచ్ఆర్ కూడా నన్ను అడిగింది, ఆర్ యూ కూల్ అని. నేనుండి యాహ్! ఐయామ్ బిట్ నెర్వస్ అని చెప్పాను. అప్పుడు తను ఇలా అన్నారు, "ఓకే. టేక్ యూర్ టైమ్ అండ్ కూల్. ఇది ఇంటర్వ్యూ మాత్రమే. మనం ఇక్కడ టెక్నికల్‌గా డిస్కస్ చేసుకుంటాం అంతేను. ఇక్కడ నేనేం నీతో కొట్టను, తిట్టను, గొడవ పడను" అని చెప్పేసి తను చాలా బాగా చెప్పింది. నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఐ ఫీల్ ఓకే. ఆఫ్టర్ థాట్ సీ తను అడిగింది నన్ను లైక్ బ్రేక్‌ఫాస్ట్ చేసావా అని. అండ్ ఐ సెడ్ యెస్. అండ్ ఐ ఆల్సో ఆస్క్డ్ హర్ వాట్ అబౌట్ యూ? అండ్ షీ సెడ్ యెస్. అండ్ ప్రొఫెషనల్‌గా చెప్పాలంటే ఇక్కడి నుంచి ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది. ఈ ఇంటర్వ్యూలో ఫస్ట్ నన్ను అడిగిన క్వెషన్ ఏంటంటే, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఈ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ నేనైతే బాగా ఎక్స్‌పెక్ట్ చేసిన క్వెషనే ఇది. ఎందుకంటే అప్పటి వరకు మాకు కాలేజ్‌లో జరిగిన అన్ని ప్లేస్‌మెంట్ ట్రైనింగ్స్‌లో మాకు చెప్పనే చెప్పారు. ఫస్ట్ క్వెషన్ ఏదైనా అడుగుతారు అంటే అది సెల్ఫ్ ఇంట్రోనే అడుగుతారు. దానికి మాత్రం బాగా ప్రిపేర్ అవ్వండి అని చెప్పారు. సో నేను దీనికి ఎలా ప్రిపేర్ అయ్యానంటే, ఈ సెల్ఫ్ ఇంట్రోకి నేను అప్పట్లో మాకు చాట్‌జీపీటీ లేదు. అరౌండ్ 2019 అప్పుడు సారీ 2018. సో చాట్‌జీపీటీ లేకపోయేసరికి మేము గూగుల్‌లోకెళ్ళి, ఆ గూగుల్ దగ్గర ఆహ్, మేము గూగుల్‌లోకెళ్ళి, గూగుల్ నుంచి మంచి మంచి పాయింట్స్ తీసుకొని, అక్కడ మేము సెల్ఫ్ ఇంట్రోలో పేపర్‌లో రాసుకొని, ఆ పేపర్‌ని మేము తీసుకెళ్ళి కెమెరా ముందు ప్రాక్టీస్ చేసుకొని, అట్లనే మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేసుకొని, ఆ తర్వాత పేపర్ లేకుండా మాకు మేము చెప్పుకొని, ఆ తర్వాత చాలా మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చుకొని, ఇలా చాలా సార్లు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎలా అయ్యామంటే, నిద్రలో లేపి అడిగినా కూడా సెల్ఫ్ ఇంట్రో పర్ఫెక్ట్‌గా చెప్పేలాగా ప్రిపేర్ అయ్యాం మాకు మేమే. ఆ తర్వాత సెల్ఫ్ ఇంట్రో అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నారు. సో, రియల్ టైమ్‌లో ప్రాజెక్ట్ మనకి అంటే అప్పట్లో మేము 3 ఫ్రెండ్స్ కలిసి ఒక ప్రాజెక్ట్ చేసాం. సో, నేను దాన్నే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ అయిపోయిందా? లేకుంటే ఆహ్, స్టేటస్ ఏంటి అని అడిగారు. ఆ ప్రాజెక్ట్ ఇంకా జరుగుతూ ఉంది. ఇంకా కంప్లీట్ అవ్వలేదని చెప్పాను. ఆ తర్వాత ఏం చెప్పారంటే వాళ్ళు షీ స్టార్టెడ్ మీ ఆస్కింగ్ మీ ఆహ్, సమ్ క్వెషన్స్ ఆన్ టెక్నికల్. లైక్ ఎలా అంటే, నా రెజ్యూమ్ చూసాక, నా రెజ్యూమ్‌లో నేను సి లాంగ్వేజ్, పైథాను, జావా, జావా స్క్రిప్ట్ పెట్టున్నాను. ఇప్పుడు షీ స్టార్టెడ్ ఆస్కింగ్ మీ, మీకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ప్రొఫిషియన్సీ ఉంది అని అడిగారు. అప్పుడు నేను సి లాంగ్వేజ్ అండ్ జావా చెప్పాను. సో, జావాలో
ఓకే. ఇప్పుడు జావా ఎందుకు నేర్చుకున్నావు అని అడిగారు. వై డిడ్ యూ లెర్న్ జావా అని అడిగారు. అప్పుడు నేను చెప్పాను. సో, జావా మనకి మంచిగా మొబైల్ డెవలప్‌మెంట్‌లో ఉంటుంది. అండ్ వెబ్ డెవలప్‌మెంట్‌లో కూడా బాగా హెల్ప్ అవుతుంది. జావా వచ్చేసి చాలా కంపెనీస్‌లో హైర్ చేసుకుంటున్నారు. సో, వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పాను. మరి సి అని అడిగితే సికి ఏం చెప్పానంటే, సి అది మాకు బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో జాయిన్ అయ్యేప్పుడు బై డిఫాల్ట్‌గా సి లాంగ్వేజ్ నేర్పించారు. ఆ తర్వాత ఎలాగో ఫోర్స్‌ఫుల్‌గా మాకు ప్రోగ్రామ్‌లు రాకపోయినా కూడా నేర్చేసుకున్నాం అనుకోండి. ఆ తర్వాత ఏంటంటే ఔట్ ఆఫ్ 10 ఆహ్, జావాకి ఎంత స్కోర్ ఇచ్చుకుంటావు అని అడిగారు. 10 బీయింగ్ హైయెస్ట్ అన్నారు. అంటే ఏంటంటే 10కి జావాలో మీకెంత స్కోర్ ఇచ్చుకుంటారు అంటే నేను 7.5 అని చెప్పాను. సో, ఫస్ట్ క్వెషన్ అడిగారు. ఫస్ట్ క్వెషన్ ఏంటి అంటే డిఫరెన్స్ బిట్వీన్ జేవీఎం, జేడీకే, జేఆర్ఈ అని అడిగారు. సో, నేనప్పుడు చెప్పాను జేవీఎం అంటే జావా విర్చువల్ మెషిన్ అని, జేడీకే అంటే జావా డెవలప్‌మెంట్ కిట్ అని, జేఆర్ఈ అంటే జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అని. ఆ తర్వాత వాటి మూడిట్ల మధ్యలో ఉండే డిఫరెన్స్ చెప్పాను. ఇలా డిఫరెన్స్ చెప్పిన తర్వాత నెక్స్ట్ క్వెషన్ వదిలారు. ఆ నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే వాట్ ఆర్ ద ఆపరేటర్స్ దట్ యూ నో ఇన్ జావా అని అడిగారు. సో, ఆపరేటర్స్ లైక్ నేను నాకు గుర్తున్నవన్నీ చెప్పాను. లైక్ అర్థమెటిక్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్, బిట్ వైస్ ఆపరేటర్, కండిషనల్ ఆపరేటర్ ఇలా మనకున్నయన్నీ చెప్పాను. ఆ తర్వాత ఏంటంటే నాకు ఇంకొంచెం డెప్త్‌కెళ్లారు. ఏంటంటే స్ట్రింగ్ ఇక్కడ మనకి స్ట్రింగ్ అనే కాన్సెప్ట్ ఉంటది జావాలో. ఆ స్ట్రింగ్ మనకి మెమరీ ఎలా అలొకేట్ అవుతది అని అడిగారు. సో, నేను కూడా చెప్పాను స్టాక్ మెమరీ యూజ్ చేస్తాము, హీప్ మెమరీ యూజ్ చేస్తాం. ఆ మెమరీ అలొకేషన్స్ గురించి చెప్పాను. ఆ తర్వాత ఊప్స్ కాన్సెప్ట్‌కెళ్లారు. ఊప్స్ కాన్సెప్ట్స్‌లో హౌ డు యూ డిక్లేర్ అన్ ఆబ్జెక్ట్ అని అడిగారు. ఆ తర్వాత నేను చెప్పాను బై యూజింగ్ న్యూ కీవర్డ్ అని. ఆ తర్వాత నన్ను అడిగారు ఇలాగా వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎన్‌క్యాప్సులేషన్ అండ్ అబ్స్ట్రాక్షన్ అని అడిగారు. సో, నేను చెప్పా. సో, ఏం చెప్పానంటే ఎన్‌క్యాప్సులేషన్ అనంగానే ఎన్‌క్యాప్సులేషన్ అంటే మనం ప్రైవేట్ వేరియబుల్స్‌ని తీసుకొచ్చి పబ్లిక్ క్లాసెస్‌లో యాక్సెస్ చేసేలాగా చేయడమేను బై యూజింగ్ గెటర్స్ అండ్ సెటర్స్ అని చెప్పా. అట్లాగే అబ్స్ట్రాక్షన్ అంటే మనకేం తెలుసు? నార్మల్‌గా ఇంప్లిమెంటేషన్ హైడ్ చేయడం, ఫంక్షనాలిటీని షో చేయడం ఇదే చెప్పాను. ఆ తర్వాత ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్పాను. సో, ఆహ్, క నెక్స్ట్ నన్ను ఒక ప్రోగ్రామ్ రాయమన్నారు. ఏంటంటే ఒక నంబర్ ఇచ్చేసి చెక్ వెదర్ ద గివెన్ నంబర్ ఈస్ ప్రైమ్ ఆర్ నాట్ అన్నారు. నేనేం చేశానంటే రాసాను. ప్రోగ్రామ్ రాసాను. ప్రోగ్రామ్ రాసిన తర్వాత అది జావాలో రాసాను. జావాలో రాసిన తర్వాత ఓకే అని చెప్పారు. ఆ తర్వాత ఇంకో క్వెషన్ ఇచ్చారు. ఏంటంటే ఒక స్ట్రింగ్ ఇచ్చి ఆ స్ట్రింగ్ పాలిండ్రోమా కాదా అని చెప్పమన్నారు. కోడ్ రాసి నేను 2 వేస్‌లో రాసాను. ఆ తర్వాత సి లాంగ్వేజ్‌లో 3 స్నిప్పెట్స్ ఇచ్చేసి అవుట్‌పుట్ గెస్ చేయమని చెప్పారు. యెస్ నేను గెస్ చేశాను. ఆ తర్వాత ఎస్‌క్యూఎల్‌లోకొచ్చారు. ఎస్‌క్యూఎల్‌లో నన్ను డిలీట్‌కి డ్రాప్‌కి డిఫరెన్స్ ఏంటని అడిగారు. ఆ తర్వాత నేను చెప్పాను. చెప్పిన తర్వాత డిలీట్‌కి ఒక క్వెరీ ఎగ్జాంపుల్‌గా రాసి చూపించు. ఏదైనా పర్లేదు. డిలీట్‌కి సింటాక్స్ ఎలా రాస్తావు అని అడిగారు. నేను రాసి చూపించాను. బట్ అక్కడ మిస్టేక్ ఏం చేశానంటే డిలీట్ రాసేటప్పుడు వేర్ యూజ్ చేయడం మర్చిపోయా. అప్పుడు తను అడిగారు. డిలీట్ రాసినప్పుడు వేర్ యూజ్ చేయకపోతే ఏమవుతది? అసలు క్వెరీ ఎగ్జిక్యూట్ అవుతదా అని అడిగారు. నేనుండి యెస్ క్వెరీ ఎగ్జిక్యూట్ అవ్వదు అని కాన్ఫిడెంట్‌గా చెప్పాను. అండ్ అగైన్ థింక్ అబౌట్ ఇట్ అన్నారు. ఆ తర్వాత నార్మల్‌గా నన్ను జాయిన్స్ కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేయమని అడిగారు. లైక్ ఇన్నర్ జాయిన్ అండ్ లెఫ్ట్ జాయిన్ అండ్ రైట్ జాయిన్. ఆ తర్వాత మళ్ళీ సి లాంగ్వేజ్‌కొచ్చారు. సి లాంగ్వేజ్‌లో నన్ను ఈసారి ప్రీ ప్రాసెస్డ్ డైరెక్టివ్ అంటే ఏందని అడిగారు. ఆ తర్వాత యూనియన్‌కి, స్ట్రక్చర్‌కి డిఫరెన్స్ చెప్పమన్నారు. ఇదంతా అయిపోయిందనుకుంటే బానే ఉంది అనుకున్నా. మళ్ళీ పైథాన్‌కొచ్చారు. పైథాన్ ఎప్పుడు నేర్చుకున్నాను అని అడిగారు. సో, పైథాన్ నేను ఆహ్, కోవిడ్ టైంలో ఖాళీగా ఉన్నా అని చెప్పి పైథాన్ నేర్చుకున్నాను. సో, ఇట్ ఈస్ కంప్లీట్‌లీ బేస్డ్ ఆఫ్ మై ఇంట్రెస్ట్. ఆ తర్వాత పైథాన్ నుంచి ఒక బేసిక్ క్వెషన్ అడిగారు. స్ట్రింగ్ రివర్స్ ఒక ఇండెక్సింగ్ యూజ్ చేసి ఎలా చేస్తావు? ఐ మీన్ స్లైసింగ్ యూజ్ చేసి ఎలా చేస్తావు అని అడిగారు. సో, నేను అది చేసి చూపించాను. ఆ తర్వాత అగైన్ షీ సెడ్ ఓకే. అండ్ దెన్ తను అడిగారు నన్ను ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్ అని. యెస్ అని చెప్పాను. ఆ తర్వాత వై షుడ్ ఐ హైర్ యూ అని అడిగారు. సో, వై షుడ్ ఐ హైర్ యూ అంటే నేను ఏం చెప్పానంటే నాకు కాగ్నిజెంట్‌లో జాయిన్ అవ్వడం అంటే ఇష్టం. కాగ్నిజెంటే నా డ్రీమ్ కంపెనీ అన్నట్టుగా చెప్పాను. ఆ తర్వాత నాకు ఈ టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయి. ఈ టెక్నికల్ స్కిల్స్‌ని నేను బాగా నేర్చుకొనున్నాను. నాకు ప్రాక్టికల్ ఎక్స్‌పోజర్ ఉంది. ఇన్ని ప్రాజెక్ట్స్ చేశాను. అది ఇది అని చెప్పాను. సో, మైట్ బి కన్విన్సింగ్ టు హర్. అండ్ తర్వాతొచ్చేసి నేను వై డూ యూ వాంట్ టు తర్వాతొచ్చేసి వై డూ యూ వాంట్ టు జాయిన్ కాగ్నిజెంట్ అని అడిగారు. నేనేం చెప్పానంటే మా బ్రదర్స్ అందరూ అక్కడ వర్క్ చేస్తున్నారు. అండ్ సీనియర్స్ కూడా నాకు సజెస్ట్ చేశారు. ప్రొఫెషనలిజం బావుంటదంట. అండ్ కెరియర్ పరంగా, ప్రొఫెషనల్ పరంగా అంతా గ్రోత్ ఉంటదని చెప్పారు. సో, ఆహ్, నాకు బెస్ట్ కంపెనీ అనిపించింది. అండ్ సో, నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నానని చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి నన్ను ఇట్లా అడిగారు. లైక్ ఒక యాప్టిట్యూడ్ క్వెషన్ ఇచ్చారు. లైక్ ఎలా అంటే కరెక్ట్‌గా
ఒక ఫామ్‌లో కొన్ని యానిమల్స్ ఉన్నాయి. ఆ యానిమల్స్‌కి కొన్ని యానిమల్స్‌కి 2 లెగ్స్ ఉండే యానిమల్స్ ఉన్నాయి. కొన్ని యానిమల్స్ వచ్చేసి 4 లెగ్స్ ఉండే యానిమల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెన్‌కి 2 లెగ్స్ ఉంటాయి. అండ్ కౌకి 4 లెగ్స్ ఉంటాయి. సో, 2 లెగ్స్ ఉండే యానిమల్స్ ఉన్నాయి. 4 లెగ్స్ ఉండే యానిమల్స్ ఉన్నాయి. ఈ టోటల్ హెడ్ కౌంట్ వచ్చేసి 40 ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ 2 2 లెగ్స్ వచ్చేసి 80 ఉన్నాయి, సంథింగ్ లైక్ దట్. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ హెన్స్ ఎన్ని ఉన్నాయని అడిగారు. నేను కాన్ఫిడెంట్‌గా 2 సార్లు రాంగ్ ఆన్సర్ చెప్పాను. తను మళ్ళీ ఆన్సర్ గెస్ చేయమను, ఆన్సర్ చెప్పు అన్నారు. సో, నేను ఏం చెప్పానంటే, నేను ఇలా ట్రై చేస్తున్నాను. కానీ నాకు ఇదే ఆన్సర్ వస్తుంది. మే ఎక్స్‌పెక్ట్ ద ఆన్సర్ అని అడిగాను. అప్పుడు తను చెప్పారు. సో, నువ్వు రాంగ్ ఆన్సర్ చేస్తున్నావు. ఇలా చేయాలని చెప్పారు నాకు. సో, నాకది పాజిటివ్‌గా అనిపించింది. ఆ తర్వాత తను నన్ను అడిగారు. లైక్ ఎలా అంటే వై డూ యూ ఐ మీన్ నేను తమిళనాడులో చదువుకున్నాను. ఆ తమిళనాడులో చేరినప్పుడు నన్ను అడిగారు వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని. నేను ఇట్లా ఆంధ్ర అని చెప్పాను. ఆంధ్ర అంటే తమిళనాడులో ఎందుకు జాయిన్ అయ్యావు అని అడిగారు. సో, నేను ఇక్కడ అప్పుడు చెప్పాను. సో, జాయిన్ అవ్వడాల తమిళనాడులో జాయిన్ అవ్వడం వల్ల నేను అడాప్టివ్ స్కిల్స్ నేర్చుకున్నాను. ఫ్లెక్సిబుల్‌గా ఉండడం నేర్చుకున్నాను. ఆ తర్వాత కొత్త లాంగ్వేజ్ నేర్చుకున్నాను, తమిళ్. ఆ తర్వాత ఇప్పుడు నాకు చెన్నైలో జాబ్ చేయడం నాకు ఇప్పుడు ఈజీ అయిపోతది. అండ్ నేను ఈజీగా సస్టైన్ అవ్వగలను. ఇవన్నీ చెప్పాను. ఆ తర్వాత అగైన్ షీ మైట్ హ్యావ్ కన్విన్స్డ్. అండ్ లాస్ట్ వెళ్తూ వెళ్తూ డూ యూ హ్యావ్ ఎనీ క్వెషన్స్ అని అడిగారు. ఇలా అడిగినప్పుడు ఐ వాంటెడ్ టు నో మోర్ అబౌట్ ద టీమ్ విచ్ ఐడ్ బి వర్కింగ్ విత్ అని అడిగాను. ఇలా అడగగానే తను చెప్పారు. ఇలాగా టీమ్ అనేది మనకి ఇప్పుడే డిపెండ్ అవ్వదు. నువ్వు జాయిన్ అయ్యాక నీకు ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ అయిపోయాక మళ్ళీ నీకు ఆ ట్రైనింగ్లో వచ్చిన రిజల్ట్స్ని బట్టి నీకు ప్రాజెక్ట్ అసైన్ చేస్తారు. ఇప్పుడు ప్రాజెక్ట్ అనేది అసైన్ అవ్వదు. ఇట్లా నాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. సో, ఐ ఫెల్ట్ హ్యాపీ బికాస్ ఎవరైనా కూడా ఒక దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే, సో వాళ్ళకి నువ్వు యూజ్ అవుతావంటేనే దాని గురించి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యూజ్ కాకపోతే దాని గురించి నీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో, నేను అలా పాజిటివ్గా తీసుకొని ముందుకెళ్ళాను. ఆ తర్వాత 2 డేస్ తర్వాత నాకు సూపర్ సెట్ నుంచి మళ్ళీ మెయిల్ వచ్చింది. సో, కంగ్రాచులేషన్స్ అని. సో, అలా కంగ్రాచులేషన్స్ అనగానే నాకు $1,000,000 వచ్చినట్టు బాగా హ్యాపీ అయిపోయాను. ఆ తర్వాత అగైన్ మళ్ళీ గుండె పేలింది. ఏంటంటే ఇంకో హెచ్ఆర్ రౌండ్ ఉందన్నారు. ఆ హెచ్ఆర్ రౌండ్‌లో మళ్ళా ఏముంటదా ఏంటి అని చెప్పి ఆలోచిస్తున్నాను. అలా ఆలోచిస్తున్నప్పుడు మళ్ళీ మొత్తం చూసా. లింక్డ్ఇన్, గ్లాస్‌డోర్ అన్ని రివ్యూస్‌లో చూసాను. హెచ్ఆర్ ఫ్రెషర్స్‌కి ఎలా ఉంటది కాగ్నిజెంట్‌లో అని చెప్పి. అప్పుడు చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ ఏముండదు. సింపుల్‌గా కమ్యూనికేషన్ చెక్ చేస్తారని అర్థమైంది. సో, అక్కడ మళ్ళీ ఆ ఇంటర్వ్యూలో జాయిన్ అయ్యాను. సెల్ఫ్ ఇంట్రో అడిగారు. అక్కడేం చెప్పాను, ఇక్కడ కూడా అదే చెప్పాను. ఆ తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ అడిగారు. ఆధార్ కార్డ్ చూపించమని అడిగారు. 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ చూపించమని అడిగారు. పాన్ కార్డ్ చూపించమన్నారు. ఆ తర్వాత నాకు పాస్పోర్ట్ లేదు. పాస్పోర్ట్ జాయినింగ్ లోపల చేపించి పెట్టుకోవాలని చెప్పారు. సో, ఐ డిడ్ దట్ యాస్ వెల్. అండ్ చేసిన తర్వాత ఆల్ ఓకే. నాకు ఇంకొక 10 డేస్ తర్వాత ఆఫర్ లెటర్ వచ్చింది. ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత కాగ్నిజెంట్‌లో ఇంటర్న్‌షిప్ కూడా వచ్చింది. ఇంటర్న్‌షిప్‌లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఏం చేశానన్నది ఇంకో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో, ఫాలో మీ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ.